రేడియేషన్ ప్రభావం వల్ల తప్పకుండా సెక్స్ సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. కంటిన్యూస్గా రేడియేషన్ గురి అయితే ఈవెన్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మీకు గమనిస్తే చాలా చోట్ల ఇప్పుడు ఎక్కడైతే రేడియేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ గర్భిణీ స్త్రీలు కూడా సమస్యలకు గురవుతున్నారన్న విషయం, రక్తస్రావానికి గురవుతున్నారన్న విషయం, లేదా ఇంకో సమస్య గురవుతున్నారన్న విషయం కూడా కొన్ని సెన్సెస్లో కొన్ని ట్రయల్స్లో కూడా క్లియర్గా కనపడింది. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కంటిన్యూస్ రేడియేషన్ వల్ల శుక్ర కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. కంటిన్యూస్ రేడియేషన్ అంటే ఎప్పుడు కంటిన్యూస్ రేడియేషన్ అంటామంటే కొన్ని గంటల కొలది ఫోన్ మాట్లాడటం, దానికి తోడు ఏడాన్ మనకి స్మోకింగ్ అలవాటు ఉండడం, దానికి తోడు ఏడాన్ మనకి విపరీతంగా స్ట్రెస్ గురి కావడం, దానికి తోడు ఏడాన్ మనకి ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండడం, దానికి తోడు మనకి ఇంకా మత్తు పదార్థాలు స్వీకరించేటువంటి అలవాటు ఉండడం, ఇలాగ అనేకమైనటువంటి ఈ లక్షణాలు కనుక ఉంటే తప్పకుండా రేడియేషన్ ప్రభావం ఇంకా ఎక్కువ అంటే కంటిన్యూస్ రేడియేషన్ గురించి చెప్తున్నాను మీకు. నేను ఏదో 10 నిమిషాలు ఫోన్ తర్వాత ఎప్పుడైతే సెల్ ఫోన్కి ఛార్జింగ్ తగ్గుతుందో, ఛార్జింగ్ తగ్గినా కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు ఈ సిగ్నల్స్ అందుకోవడం కోసం ఛార్జింగ్ తక్కువన్నప్పుడు రేడియేషన్ ఇంకా పెరుగుతుంది. అంటే ఈ కనెక్టివిటీ కోసం, ఫోన్ కనెక్టివిటీ కోసం ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా ఆ రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉండటం, తర్వాత ఈ వైఫై సిగ్నల్స్ కానీ ఇవన్నిటి వల్ల. అందుకే మీకు ఈరోజు పిట్టలు కనపడట్ల. మనకి న్యాచురల్గా దేశీ పిట్టలు ఏవైతే ఉంటాయో ఇతర దేశాలు ఇంకా కొన్ని చోట్ల కనిపెడుతున్నాయి. మన దేశాల్లో కనపట్ల చిన్న పిట్టలు ఎదురుకు బాగా కనిపించాయి. తర్వాత మనకి పొద్దునే బర్డ్స్ కనిపించాయి. ఈరోజు వాటి నెంబర్ కూడా తగ్గిపోయింది. కేవలం ఈ రేడియేషన్. అంటే ఒక జీవి చనిపోతుందంటే మన జీవిలో కూడా అనేక కణాల సంహారం. మనం ఎన్నో కణాలన్నీ కలిస్తే మన బాడీ అంతా తయారైంది. ప్రోటోజోవాన్లో నుంచి పాలిజోవాలోకి వచ్చాం మనం. సో ఈ ప్రిమిటివ్ దగ్గర నుంచి ఇంత స్టేజ్కి వచ్చినటువంటి మనకి ఎంతో రేడియేషన్, ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఎంతో రేడియేషన్ మనకు గురవుతూ ఉన్నాం. సో దానివల్ల కంటిన్యూస్గా పనిచేసే, దీని ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ వచ్చాడు దగ్గరికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వచ్చిన పేషెంట్స్లో. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ వచ్చాడు, భార్యను తీసుకుని వచ్చాడు. భార్య ఒకటి ఏడుస్తుంది, కొత్తగా పెళ్ళి అయింది, డబ్బంతా తీసుకొచ్చి పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు. అబ్బాయికి ఏమో పని చేయట్లేదు. ఈ అమ్మాయి సీక్రెట్గా ఉంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే పేదరికంలో ఉన్న అమ్మాయి డబ్బంతా పోసి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి పని చేస్తుంది, అబ్బాయి పని చేస్తున్నాడు. అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంటిన్యూస్గా రేడియేషను. సో మీరు అన్నట్టు ఇందాక ప్రశ్న 30 ఏళ్ళకి అతనికి వైవాహిక జీవితంలో సుఖం లేదు. తర్వాత మేము టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది, టెస్టోస్టెరాన్ పరీక్షలు చేసాం, ఇతర హార్మోన్ లెవెల్స్ పరీక్షలు చేసాం. అతను కంటిన్యూస్గా రేడియేషను, కంటిన్యూస్గా ల్యాప్టాప్ని కంటిన్యూస్గా రేడియేట్ చేసుకోవడం, సిగ్నల్స్ అని రావడం, తద్వారా అతనికి ఈ ప్రాబ్లం వచ్చింది, ఇంపార్టెన్సీ వచ్చింది. సో అమ్మాయి చాలా సఫర్ అయింది మానసికంగా. ఇప్పుడు అమ్మాయికి ఏం చేయాలో తెలియదు. భర్తను మార్చాలా ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేయాలంటే ఒకసారి తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ అతికించాలంటే నా ఆలోచనలు, నా ప్రశ్నలు ఉన్నటువంటి వ్యవస్థలో, సమాజంలో మనం వెస్ట్రన్ కంట్రీ కాదు, మనం ఎలా కావాలంటే అలాగ మళ్ళీ మార్చుకోవడానికి. సో ఆ ప్రశ్న దాంట్లో వాళ్ళకి సమస్యలు వచ్చినాయి. సో అమ్మాయి చాలా కంట్రోల్డ్గా, చాలా జాగ్రత్తగా, పాపం ఆ అమ్మాయి బాధను దిగమింగుకుంటూ నాకు వచ్చి చెప్పి ఇలాగన్నీ పరీక్షలు చేసుకున్న రోజులు మందులు వాడాం. ఆ తర్వాత కూడా పెద్దగా గొప్పగా ఫలితం రాలేదు. ఎందుకంటే బేసిక్గా హార్మోనల్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ వస్తుందో, టెస్టోస్టెరాన్ పూర్తిగా లేకుండా అయిపోతుందో, శరీరంలో బేసిక్గా జెంటిక్ వ్యవస్థలో కూడా ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లేకపోవడం ఉంటుందో, దీనివల్ల కొన్ని కేసెస్ ఏదైతే ఈ ఒత్తిడి లేదు, ఇతర సమస్యలు అయితే ఉన్నాయో వాటన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. జెంటిక్గా ఉన్నటువంటి సమస్యలు కంట్రోల్ చేయలేము. అంటే ఇది ఓన్లీ అబ్బాయికే వర్తిస్తుందా, అమ్మాయికి కూడా? అమ్మాయిలకు కూడా, ఎవరికైనా సరే. ఇప్పుడు అమ్మాయిలు ఓవర్ తయారు కాకపోవటం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, స్ట్రెస్ ఎక్కువ ఉండడం, పీసీఓడీస్ రావడం, లేదు ఇతర సమస్యలు రావడం, అధిక రక్తస్రావం కావటం, వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గిపోవటం, ఇలాగ అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం. లేడీస్లో కూడా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అనేకమైన ఇతర సమస్యలు, ఒబేసిటీ రావడం, డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. ఇదంతా కేవలం ఒత్తిడి, రేడియేషన్. ఈ రేడియేషన్ తోటి మనకు సమస్యలు వచ్చే అవకాశం.